ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? నేను ఒంటరిగా ఉన్నానని, నాకెవరూ లేరని, నా జీవితంలో నేను ఇలాగే ఉంటానని మీకు అనిపిస్తుందా? మీరు ఇలాగ ఉన్నట్లయితే, ఒంటరిగా ఉన్నానని ఒక భావనతో మీరు ఉన్నట్లయితే, మీకు ఈరోజు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. ఏంటంటే, బైబిల్లో మనకి రాయబడిన హెబ్రీల గ్రంథము, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పును కదా. ఈ మాట చాలా అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన మాట. ఇది చాలా అసాధారణ మాట అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పును కదా అని రాయబడింది. ఇది గ్రీక్ భాషలో మనకేమైనా అర్థం తీసుకుని వస్తుంది అంటే అసాధ్యము అని రాయబడింది అక్కడ. అంటే ఏంటంటే, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయననే మాట గ్రీకులో అసాధ్యం అని రాయబడింది. అంటే నిన్ను విడవడం అనేది దేవునికి అసాధ్యము అనే మాట తెలియజేస్తుంది. బైబిల్లో పాత నిబంధనలో కూడా యెహోషువ 1:5 కూడా దేవుడు తోడై ఉన్నాడని మాట రాయబడినది. ఆ మాట చాలా ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఒకసారి ఆ మాట కూడా మనం చూసుకుందాం. యెహోషువ 1:5 చూడండి. యెహోషువ 1:5, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఇందును. చాలా ఆశ్చర్యకరమైన, ఓదార్పునిచ్చే మాట మనకి ఇది. ఏంటనంటే, మోసేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను అని మనకి పాత నిబంధన రాయబడినది. అయితే మీకు ఈరోజు ఇంకొంచెం సత్యాన్ని, ఇంకా లోతైన సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, పాత నిబంధనలో మీకు తోడై ఉంటానని చెప్పిన మాట కొత్త నిబంధనలో మనకి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. అంటే మీలో క్రీస్తు, అంటే మీలోని క్రీస్తు ఉన్నాడు అంటున్నాడు. ఇందాక చెప్పిన మాట ప్రకారము దేవుడు నీకు తోడై ఉంటాను. మోసేకు తోడై ఉన్నట్లుగే యెహోషువకు తోడై ఉంటానని ఆయన అక్కడ చెప్పి ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు నీలోని నేను ఉంటాను అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీ అందరికీ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బాధపడుతున్నారు, నాకెవరు తోడలేరని, నన్ను అందరూ విడిచిపెట్టారని. నిజమే, స్నేహితులు, బంధువులు, మీరు ఎంతగా ప్రియముగా చూసిన వారు మిమ్మల్ని విడిచిపెట్టడము, దూరం అయిపోవడం, ఇవన్నీ కూడా మీరు జీవితంలో అనిపించినప్పుడు జీవితం పట్ల నిరాశ కలిగి, ఎందుకు ఈ బ్రతుకు, నాకెవరున్నారని మీరు అనుకునే రోజులు ఉన్నాయి. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ధైర్యం తెచ్చుకోండి సహోదరులారా. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా కూడా దేవుడు కులమత భేదం లేదు, ఏ స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీలో ఉన్నాను అంటున్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు ఆయన. ఎప్పుడు కూడా మిమ్మల్ని విడువను. అక్కడ మనకి గ్రీక్ భాషలో రాయబడింది, నిన్ను విడువడం అనేది నాకు అసాధ్యము అనే భావన కలిగించేది అక్కడ మాట రాయబడింది. అంటే నిన్ను దేవుడు విడిచిపెట్టట్లేదు, నిన్ను త్రోసిపుచ్చట్లేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీతో ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, నీతో ఉండడం అనే మాట కన్నా లోతైన మాట ఏంటంటే, ఇప్పుడు నీలోని ఆయన నీ దగ్గరగా, నీ ప్రక్కన కాదు,
నీ తోడుగా ఉండడం కాదు, నీలోనే ఉంటున్నాడు, నీ ఆత్మలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీలో ఉన్న దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏ స్థితిలో, మీరు ఓటమిలో ఉన్నారో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరిగా నా జీవితం ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారనుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను విడువను, నేను నీతోని నీలోని ఉంటాను, ఉన్నాను అని మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరి, ఎందరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో మీ అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎన్నడూ మిమ్మల్ని విడువను, ఎడబాయను, నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, భయపడకండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీరు నడవలసిన మార్గాన్ని మీకు తెలియచేస్తాను. దేవుడు మీరు ఏ స్థితిలో అక్కడ కృంగిపోతున్నారో, నన్ను అందరూ విడిచిపెట్టారని మీరు బాధపడుతున్నారు, కానీ ఆ స్థితిలోనే దేవుడు మీతో మాట్లాడతాడు, నేనున్నానని చెప్తారు. ఆ మాటను మీరు విన్నట్లయితే దేవుడు చెప్పిన మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు. ఆశ్చర్యకరమైన దినాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు. నీ బిడ్డలను నేను విడిపించినందుకు, కాపాడినందుకు, ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాన్న, ఇప్పుడు ఈ బిడ్డలకి తోడై ఉన్నాను, నేను మీలో ఉన్నాను, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయనని మీ బిడ్డలకి ధైర్యాన్ని తెలియచేస్తున్నావు. ఎందరైతే నీ బిడ్డలు ఎవరైతే మరణ స్థాయిల్లో ఉన్నారో, మరణ పంచుల్లో ఉన్నారో, నా జీవితం వృధా, నా జీవితం వ్యర్థమని ఎవరైతే చివరి స్థాయిలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళు బట్టి నాన్న, వాళ్ళతో నువ్వు మాట్లాడి ఉన్నావు, లేవనెత్తినావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డలందరినీ కూడా నువ్వు విడిపించున్నావు. అనాలోచనలన్నింటినీ తొలగించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒంటరితనాన్ని నుంచి తొలగించి నేను నీకు తోడై ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నీతో ఎల్లప్పుడూ ఉంటాననే మాటని నువ్వు ఇచ్చి ఉన్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. భయపడకండి. దేవుడు మీలోనే ఉన్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ స్థితిలోనైనా దేవుడు మిమ్మల్ని ఈరోజు తీసివేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆయన స్వరాన్ని ఆలకించండి. ఆమెన్.